మాయ నా దగ్గర ఏదో దాస్తుందిరా. దాయడం కాదు, నన్ను మోసం చేస్తుంది. కడుపు నేను చేయలేదన్నా, మా ఇద్దరి మధ్యలో ఏం జరగలేదు. నేనేదో చేసుకున్న ఉప్మా తినలేక వామిట్ చేసుకుంటే వాళ్ళు ప్రెగ్నెన్సీ అనుకున్నారు. అది చెప్దామని ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయవేంటి? నేనంటే ఎంత ఇష్టం లేకపోతే నా కోసం అంత రిస్క్ తీసుకుంటుందిరా. కలుసుకున్న చాలు కానీ మేము ఇంటికి వెళ్ళమ్మా, జాగ్రత్తగా వెళ్ళు. కొన్ని రోజులు మన ఇద్దరం పేరెంట్స్ దగ్గర ఈ అబద్ధాన్ని జాగ్రత్తగా మేనేజ్ చేద్దాం, ఓకేనా? ఈ కొన్ని రోజులే కాదు, లైఫ్ లాంగ్ మేనేజ్ చేద్దాం. శివ గురించి చెప్తే ఇంట్లో ఒప్పుకోరు. ఏం చేయమంటావు నన్ను? తను యూఎస్ నుంచి రాగానే తనతో వెళ్ళిపోతా. తను ఇలా చేస్తుందని అస్సలు అనుకోలేదురా. ఆడవాడితో వెళ్ళిపోవడానికి నన్ను వాడుకోవడం ఏంట్రా? నేనేం పాపం చేశానురా? ప్రేమించడమా? నా ఫీలింగ్స్ ఆడుకుందిరా. అరే ఇదిగోరా, తనే మెసేజ్లు పెడుతుంది, నన్ను కలవాలంట. అసలు నువ్వు చేయని తప్పకి నువ్వెందుకు బాధపడాలరా? వెళ్ళి పెళ్ళొద్దని చెప్పేసాయి. అశోక్, మా నాన్న షాపింగ్కి వెళ్ళమన్నారు, వెళ్దామా? అవ్వని పెళ్ళికి ఎందుకు మాయ షాపింగ్లో? ఏం మాట్లాడుతున్నావు అశోక్? ఇంకా ఎందుకు మాయ నీ మాయ మాటలు? నీ పెళ్లి పోస్ట్పోన్ చేసుకోవడానికి, నువ్వు లవ్ చేసిన వాడితో వెళ్ళిపోవడానికి ఇంతమంది ఎమోషన్స్తో ఆడుకుంటావా? నన్ను వాడుకుంటావా? లవ్ అన్నావు, దొక్కన్నావు, ఇంట్లోకి వచ్చేలా నువ్వే ప్లాన్ చేసి దొరికేసేలా నువ్వే లాక్ చేసావు. నీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక అబ్బాయిని మోసం చేస్తున్నా నువ్వు అనుకుంటున్నావు, కానీ ఒక ఫ్యామిలీ ఎంత బాధపడుతుందా అనేది నీకు అనవసరం. అవును అశోక్, నేను వేరే అబ్బాయిని లవ్ చేస్తున్నాను. తను ఇంకో 1 వీక్లో వస్తాడు. నాకు తెలుసు అశోక్, నేను అందరినీ మోసం చేస్తున్నాను, అలాగే అందరి ఎమోషన్స్తో ఆడుకుంటున్నాను అని. కానీ నాకు ఇంకొక దారి లేదు. మా నాన్నేమో పెళ్లి ఫిక్స్ చేశాడు మా క్యాస్ట్ వాళ్ళతో. ఏం చేయమంటావు? అశోక్, ఐఎమ్ సో సారీ. నేను చేసింది తప్పే. నాకు వేరే ఏ ఆప్షన్ లేదు అసలు. తను ఇండియా రాగానే తనతో వెళ్ళిపోతాను. ప్లీజ్ అశోక్, నన్ను క్షమించు. ఇంట్లో మాత్రం ఈ విషయం చెప్పొద్దు. నేను వాడితో అయితేనే సంతోషంగా ఉంటాను. అరే, ఆ అమ్మాయి మళ్ళీ నేను ఇరికించాలని చూస్తుందిరా. అలవాటైపోయిందిరా. అరే పిచ్చినా కొడుకులా మాట్లాడకరా. మరి ఏం చేయాలరా? ఏం చేయాలి? ఎలాగో నేను ప్రేమించిన అమ్మాయి నన్ను మోసం చేసి వెళ్ళిపోతుంది, కనీసం ఆ అమ్మాయినైనా హ్యాపీగా ఉండని. కానీ నాకు ఒక్క విషయం అయితే అర్థమైందిరా. తను నన్ను మోసం చేయడానికి కూడా రెడీ అయిందంటే వాడిని ఎంత ప్రేమిస్తుందో నాకు అర్థమైంది. అరే అది కాదురా, ఇంట్లో గొడవలు అయిపోతాయేమోరా. అయితే అయింది, చూసుకుందాం. అంటే ఇప్పుడు నేను ఇష్టం లేని అమ్మాయి మెడలో తాలిగట్టి నేను బాధపడాలా? అదేదో అమ్మాయి ఇష్టమైన వాడితో వెళ్ళిపోతే కనీసం ఆ అమ్మాయి అయినా హ్యాపీగా ఉంటుంది కదరా. అరే పిచ్చిన కొడుకులా మాట్లాడకరా. నువ్వు మంచోడు అనిపించుకోవడానికి పిచ్చి పిచ్చి పని చేయనక్కర్లేదురా నువ్వు. రేయ్, ఇంట్లో మంచి చెడు ఏం లేదురా, ఏదైతే నేను చూసుకుందాం. హలో అశోక్. హలో. అర్జెంటుగా మనం బయటికి వెళ్ళాలి, త్వరగా రా. రే ఒప్పుకోకరా, ఒప్పుకోకు. లేదు మాయా, కుదరదు. ప్లీజ్ అశోక్, చాలా అర్జెంట్. అర్థం చేసుకో, నా కోసం ప్లీజ్. సరే వస్తున్నా. ఫాల్తుగాడు చెప్తేనాడు. నువ్వు కొద్దిగా పెసరట్లు తినడం తగ్గించాయా నువ్వు? సరే డాక్టర్. ఓ అమ్మా, నువ్వా? రిపోర్ట్స్ రానికి ఈవినింగ్ అవుతుంది, రాగానే నేనే పంపిస్తా. ఇతనేనా మీ హస్బెండ్? కంగ్రాట్స్ అండి. మీ మామయ్య చెప్పారులే. అయినా ఈ రోజుల్లో ఇవన్నీ కామనేలేండి, ఎవరికి చెప్పొద్దన్నదిగా. చెప్పండిలే, డబ్బులు ఇచ్చారులే ఎక్కువనే. అంటే డాక్టర్, ఒక చిన్న హెల్ప్ చేయాలి. ఏమైనా అబద్ధం ఆడాలా? ఆహా కాదు, మరి ఒక అబద్ధాన్ని నిజం చేయాలి డాక్టర్. ప్లీజ్ డాక్టర్,
నాకు ఆ పెళ్ళంటే ఇష్టం లేదు. నేను ప్రెగ్నెంట్ కాదు, కానీ మా పేరెంట్స్ దగ్గర నేను ప్రెగ్నెంట్ అని అబద్ధం చెప్పాలి. నాకు ఇతను కావాలి. ఏం నటిస్తున్నావే? ప్లీజ్ డాక్టర్. ఏంటి ప్రెగ్నెంట్ కాదు కానీ ప్రెగ్నెంట్ అని చెప్పాలా? హా, అందరూ ఉన్నది తీసేయండి అని వస్తారు, మీరేంటి లేనిది క్రియేట్ చేయండి అని వచ్చారు. ఇదేదో నా మీద పడే వలన ఉంది కానీ మీరు వెళ్ళిపోండి ఇక్కడ నుంచి. వెళ్ళండి వెళ్ళండి. దేవదాస్ ఫ్యాన్ అనుకుంటా. కట్టేద్దాం. సార్, మీరు నాకు హెల్ప్ చేయకపోతే తను నా పార్వతి అవుతుందో లేదో నాకు తెలియదు, కానీ నేను మాత్రం ఖచ్చితంగా దేవదాస్ని అయిపోతాను సార్. ప్లీజ్ సార్, హెల్ప్ చేయండి సార్. అశోక్, శివ కాల్ చేశాడు. తను యుఎస్ నుంచి వచ్చాడంట. అయితే ఏం చేద్దాం? రేపు కలుద్దామంటున్నాడు. అయితే వెళ్ళు. నువ్వు కూడా రావచ్చు కదా. నేనా? అస్సలు కుదరదు. చేసింది చాలదా? ప్లీజ్ అశోక్. సరే. అశోక్, మళ్ళీ ఏంటి? నువ్వేం ఫీల్ అవ్వట్లేదు కదా? ఎన్నిసార్లు అడుగుతావే? లేదు. నాకు తెలుసు నువ్వు ఫీల్ అవ్వని. ఆహా, నీకు కొంచెం కూడా బాధ అనిపించట్లేదా? అనిపిస్తుంది కానీ నువ్వు అర్థం చేసుకుంటావుగా. నీ గురించి నా గురించి పక్కన పెట్టి ఒక్కసారి ఫ్యామిలీ గురించి అని ఆలోచించవచ్చు కదా. ఫ్యామిలీ గురించి ఆలోచించేది ఏముంది? ఒక 3 months తర్వాత వస్తే వాళ్ళే సర్దుకుంటారు. అర్థమైంది. ఏమర్థమైంది నీకు? నేను పెద్ద వేస్ట్గా అన్నాని. అశోక్, నాకు ఒక హెల్ప్ చేస్తావా నువ్వు? తనకు ప్రపోజ్ చేయాలి. ఎలా ప్రపోజ్ చేయాలో చెప్తావా? నువ్వు ఇంకా ప్రపోజ్ చేయలేదా? ఇంకా లేదు అశోక్. తను ఇండియాకి వచ్చాక ప్రపోజ్ చేద్దామని వెయిట్ చేస్తున్నా. పోనీ వాడన్నా నీకు ప్రపోజ్ చేశాడా? ఇప్పుడు ప్రపోజ్ చేయలేదు, అప్పుడెప్పుడో ప్రపోజ్ చేశాడు. తనకి నేనంటే చాలా ఇష్టం. ఒకవేళ రిజెక్ట్ చేస్తే? రిజెక్ట్ చేయడమా? ఛాన్సే లేదు. నన్ను చూడగానే నాకు ప్రపోజ్ చేస్తాడు, వెంటనే నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోతాడు. ఆబాయ్ ఫస్ట్ ఆడెప్పుడొస్తారో చెప్పు. ఆడకప్పు చెప్పు, నేను వెళ్ళిపోతా. అదిగో మాటల్లోనే వచ్చేసాడు. ఈ రోజు పువ్వుగాడా? ఏ మాయా, హాయ్. హాయ్ అశోక్. హాయ్. త్వరగా ప్రపోజ్ చేస్తే ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. ఏంటి ప్రపోజా? పిచ్చా నీకు? నేను అప్పుడెప్పుడో ప్రేమించా, ఇప్పుడు కాదు మాయా. అయినా నేను లండన్లో ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను. చాలా క్యూట్గా ఉంటుంది. తన పేరు క్రిస్టోఫర్ స్టెల్లా. అప్పుడెప్పుడో ప్రేమించడానికి ఇంకా ఇప్పుడు నువ్వు సీరియస్గా తీసుకోకు. మరి నువ్వు ఆ రోజు లెటర్లో రాసిందంతా? అదేదో క్యాజువల్గా ఫ్లర్ట్ చేద్దామని రాశాను, దాన్ని సీరియస్గా తీసుకున్నావా? ఆ రోజు లెటర్లో అంత రాసావు కదరా, నువ్వంటే నాకు ప్రాణమని, నువ్వు లేకుండా నేను ఉండలేనని, నీకోసం ఏదైనా చేస్తానని. ఇంకా ఇంకా ఏం రాసావు? క్షణమైన వదిలి నిన్ను ఉండలేనని, నీకోసం ఏదైనా చేస్తానని నీకు ఈజీగా చెప్పేయచ్చు. ఒక్కసారి నాకు అవకాశం ఇచ్చి చూడు, గుండెల్లో పెట్టుకొని చూసుకుంటా. నిన్ను వదిలి ఒక్క క్షణం కూడా ఉండలేను మాయా. నువ్వు ఏదడిగినా కూడా కాదనలేను. నువ్వంటే నాకెంత ఇష్టం అంటే అది నా మాటల్లో కూడా చెప్పలేనంత ఇష్టం మాయా. నువ్వు లేకపోతే నేను ఉండలేను మాయా. ఐ లవ్ యూ టూ అని ఎప్పుడు చెప్తావని ఎంతో కాలం నుంచి వెయిట్ చేస్తున్నా. అది రాసింది వాడు కాదు మాయా, నేను. చివరిగా ఒక్క మాట ఉంది దాంట్లో, ఐ లవ్ యూ. అశోక్, నువ్వు నా వల్ల చాలా రిస్క్ తీసుకున్నావు కదా. అందులో రిస్క్ ఏముంది? ఒక అబ్బాయిని చూడకుండా, తనెవరో తెలియకుండా నేను లెటర్లో రాసిన మాటలకి అంతగా ఫీల్ అయ్యావంటే నువ్వు నన్ను ఎంతగా ప్రేమిస్తున్నావో నాకు అర్థమైంది. మామూలుదాని కాదు, నువ్వు నాతో ఎంత ఆడుకున్నావు తెలుసా?
బావగారు ఉమ్, నాకు చిన్న అనుమానం, మీరేం అనుకోరు కదా? ఏమనుకోని చెప్పండి. పెళ్ళికి ముందే మా అమ్మాయి ప్రెగ్నెంట్ కదా, ఉమ్, మరి ఇది 11వ నెల ఎలా పుట్టింది? మామూలుగా అయితే 9 నెలలకే పిల్లలు పుడతారు కదా. ఇప్పుడు ఈ పాపకి 8 ఏళ్ల వయసు. ఇంకా డ్రిల్ చేసి చూడాలన్నా నా టెంట్లోది ఏదో రామకృష్ణ అనుకుంటూ బతికేయకుండా. అంతేనంటారా? అంతే. అంతే. అరెరే క్యూట్ పిల్ల, గుండెల వేగమిల్ల, పెరిగిన నీ వల్ల బతికానేనే మళ్ళా. మేఘం మంచు పైన తేలా ఇంతలోన, చిరుకై నేల మీన చేరా నేనే. భుజమ్మవే కన్నమ్మవే, భుజమ్మవే కన్నమ్మవే. కళ్ళ చాటు తాగి ఉన్న అందమైన కలపు నువ్వు, ఐస్ కాంత మల్లె నన్ను లాగినావుగా. చందనాల చెట్టిలో